హలో అండి. నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నాను కదా, చూసేయండి ఎక్కడికి వచ్చాము. మీలో ఎంతమంది గెస్ట్ చేసి ఉంటారో కూడా కామెంట్ చేయండి. చూడండి, మేమైతే రాజీవ్ గాంధీ పార్క్ అయితే వచ్చేసామండి. మా పిల్లలకి ఈ పార్క్ అంటే ఎంత ఇష్టం అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి దానికే వెళ్తూ ఉంటారు ఎక్కువసార్లు. ఇక్కడ టికెట్ అయితే తీసుకున్నానండి. పెద్దవాళ్ళకైతే 20 రూపీస్, పిల్లలకైతే 10 రూపీస్. బైక్ పార్కింగ్కి 20 రూపీస్. చూడండి, మా హస్బెండ్ నేను కరెక్ట్గా తెచ్చానో లేదని కూడా చెక్ చేసుకుంటున్నారు. చిన్న వీడియో తీసుకుని లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇలా ఎంటర్ అవ్వంగానే ఇంకా చిన్న వీడియో తీసుకున్నాము, నేను మా పిల్లలు కలిసి. ఇంకా మా వారు బండి పార్క్ చేసేసి వచ్చేసారు. మా పిల్లలు ఫుల్ ఎంజాయ్తో జోష్ మీద వెళ్ళిపోతున్నారు. చూడండి, అప్పుడే మా దీక్షిక అయితే ఎక్కేసింది, ఆడుకుంటుంది కూడా చక్కగా. ఇదంతా ప్లే గ్రౌండ్ అండి. ఆల్మోస్ట్ మొత్తం ఫ్రీని ఇదంతా ఆడుకునేది. నేను మా హస్బెండ్ అయితే చిన్న క్లిప్ అయితే తీసుకున్నాము. ఇంకా మా పిల్లలు కూడా చూడండి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. వీళ్ళేమో ఆడుకోవటానికి వెళ్ళిపోయారండి పిల్లలు. అసలు ఇంకా మా చేతిలోనే లేరు. చూడండి, ఇంకా రైడ్స్ ఎక్కుతామని అడిగితే ఇంకా ఒక రైడ్ అయితే ఎక్కించాము, ఎయిర్ రైడ్. అలా చాలాసేపు అలాగే దానిలోనే ఆడుకుని వచ్చేసారు. ఎంతసేపు పిలిచినా కూడా రమ్మన్నా కూడా రాలేదండి. ఇంకా టైం అయిపోయింది, వచ్చేసేయండి అనగానే అప్పుడు ఇంకా బయటికి వచ్చారు. ఈలోపు నేను అది షూట్ చేస్తుంటే ఈలోపు పక్క నుంచి ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. సరే, బాగుంది కదా, నేను దాన్ని కూడా షూట్ చేశానండి. ఇంకా అలా నైట్ వ్యూ అయితే చాలా బాగుందండి, అదిరిపోయింది అసలు. చీకటి పడంగానే లైటింగ్ అన్నది బాగా తెలిసింది. అంతకు ముందు దాకా పర్వాలేదు, బాగానే ఉంది. కానీ ఇంకా చీకటి పడిన తర్వాత నుంచి అయితే ఇంకా చాలా బాగుందండి. ఇంత డెవలప్మెంట్ చేశాక మేము వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి. 1 year బ్యాక్ అట్లా వెళ్ళుంటాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. చూడండి, మా వాళ్ళు ఇంకా దిగమన్నా కూడా దిగట్లా, వచ్చేసేసారు. ఇంకా మళ్ళీ ఉయ్యాలు ఎక్కుతామని చెప్పి ఇంకా వాళ్ళ నాన్నగారు అయితే ఉయ్యాల ఊపిస్తుంటే ఊగుతున్నారు. ఇంకా అలా చిన్నగా మళ్ళీ ప్లే గ్రౌండ్లో ఆడుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం రండి అన్నా కూడా రానన్నట్టుగా కూర్చున్నారు. వాళ్ళు అట్లా ఆడుతూనే ఉన్నారు. ఇంకా సరే, తీసుకొచ్చింది వాళ్ళ కోసమే కదా, ఎంజాయ్ చేస్తారులే అని చెప్పేసి మేము కూడా వదిలేసి ఓ పక్కన అయితే కూర్చున్నాను. అలా పిల్లలు ఆడుకోవడం కంప్లీట్ అయిపోగానే ఇంకా ఇంటికి వెనక్కి తిరిగి స్టార్ట్ అయిపోయామండి. వెళ్తూనే ఉండగా ఇంటికైతే వచ్చేసాము. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అలాగే అక్కడ దిగిన ఫొటోస్ అయితే మీకు లాస్ట్లో యాడ్ చేశాను, చూడండి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. టాటా, ఉంటా, బాయ్.